7 డేస్‌కి నేను వేసుకున్న ప్లాన్ ఏంటి? ఫుల్ వీడియో చూడ్డానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ మామ్ జర్నీ. 7 డేస్‌కి నేను ప్లాన్ వేసుకున్నాను కదండీ! ఆ ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. రెగ్యులర్‌గా డైట్ ఫాలో అవుతున్నా కూడా నేను వెయిట్ గెయిన్ అవ్వలేకపోతున్నాను. అందుకే ఈ ప్లాన్‌ని నేను పక్కాగా వేసుకున్నాను 7 డేస్‌కి. ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఏమి తినాలి అని అనుకుంటే సరిపోదు కదండీ! అది కూడా ఒక పద్ధతిలో ఉంటే బావుంటుందని నేనిక్కడ టైం కూడా మెన్షన్ చేశాను. ఈ టైంలో ఫాలో అయితే ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. అందుకే నేనిక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశాను. మార్నింగ్ 5కి డే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. లేచాక వామ్ వాటర్ తీసుకుని తర్వాత నట్స్ అండ్ బనానా తీసుకుంటాను. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక 5:30కి వర్కౌట్ లేదా వాకింగ్ ఏదైనా ఒకటి చేస్తానండి. వర్కౌటా వాకింగా అనేది నా కంఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వర్కౌట్ తర్వాత 6 AM మిల్క్ బనానా తీసుకుంటాను. బనానా అనేది వర్కౌట్‌కి ముందైనా తీసుకుంటాను లేదా తర్వాత అయినా తీసుకుంటానండి. సో దీని తర్వాత 8:30కి అలా బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ ఏంటనేది డైలీ వైస్ చూపిస్తాను. సో 8:30-10:30కి చాలా గ్యాప్ ఉంది కదా! ఇక్కడ నేను బనానా షేక్ గానీ, రాగి మాల్ట్ గానీ తీసుకుంటాను. ఏదో ఒకటే తీసుకుంటానండి. బనానా షేక్ లేదా రాగి మాల్ట్. నెక్స్ట్ 11:30కి ఏదైనా ఒక స్నాక్ లేదా ఫ్రూట్ తీసుకుంటాను. లేదా బోత్ 2 కూడా తీసుకోవచ్చు. అది కూడా డిపెండెన్సీ. సో నెక్స్ట్ 1కి లంచ్ అండి. ఇక్కడ 1, 2 అని ఎందుకు మెన్షన్ చేశానంటే నేను మీల్స్‌ని 2 సెపరేట్‌గా డివైడ్ చేశాను. 2 సెపరేట్ మీల్స్‌గా. అందుకే లంచ్ 1, 2 అని ఇక్కడ సెపరేట్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ లంచ్‌లోకి ఏం తీసుకుంటాను, సెకండ్ లంచ్ అనేది మీకు డైలీ వైస్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈవినింగ్ 4కి ఒక స్నాక్ తీసుకుంటానండి ఏదైనా. అది ఏమైనా అవ్వచ్చు, ఫ్రూట్ అవ్వచ్చు, స్ప్రౌట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మేబీ జంక్ ఫుడ్ కూడా కావచ్చు అప్పుడప్పుడు. సో ఈ స్నాక్ తర్వాత 5కి మిల్క్ లేదా కాఫీ ఏదైనా తీసుకుంటాను. దీని తర్వాత 7:30కి డిన్నర్ అండి. ఈ డిన్నర్‌లో ఖచ్చితంగా చపాతీని యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా! వెయిట్ గెయిన్‌కి చపాతీ, రైస్ 2 తీసుకుంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే డిన్నర్‌లో చపాతీ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడికి డిన్నర్ ఫినిష్ అయింది. డే కంప్లీట్ అయింది. సో ఇక్కడ నేను 7 డేస్‌కి ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మీల్స్ ఏం తీసుకున్నాను, స్నాక్ ఏం తీసుకున్నాను అనేది మీకు ఇక్కడ డిన్నర్ ఏం తీసుకున్నాను అనేది ఇక్కడ డైలీ వైస్ మీకు నేను అప్డేట్ ఇస్తానండి. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా డే 1 చూద్దాము. మార్నింగ్ రొటీన్ తర్వాత బనానా అవన్నీ తీసుకున్నాక బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ విత్ పీనట్ చట్నీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ బనానా షేక్, రాగి మాల్ట్ అన్నా కదా! ఫస్ట్ డే రాగి మాల్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్నాక్‌లోకి ఫ్రూట్ తీసుకుంటున్నానండి. ఏదైనా ఒక ఫ్రూట్. నెక్స్ట్ లంచ్ 1 అన్నాను కదా! ఫస్ట్ రైస్, పప్పు, నెయ్యి, పొటాటో ఫ్రై తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ మీల్స్‌కొచ్చేసరికి కర్డ్ రైస్ తీసుకుంటున్నానండి. కర్డ్ రైస్. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ బాయిల్డ్ ఎగ్స్. నేను మార్నింగ్ తీసుకోలేదు. అందుకే ఈవినింగ్ స్నాక్‌గా తీసుకుంటున్నాను 2 బాయిల్డ్ ఎగ్స్‌ని. నెక్స్ట్ కామన్ కాఫీ, మిల్క్ ఇవి కామన్ అండి. సో స్నాక్స్‌గా ఒక్కొక్కసారి నానబెట్టిన పల్లీలు, బనానా కూడా తీసుకుంటాను. నెక్స్ట్ డిన్నర్‌కి చెప్పాను కదా! చపాతీ 2, రైస్, పన్నీర్ చేసుకుంటున్నానండి. సో ఇది నా డిన్నర్. నెక్స్ట్ నైట్ పడుకునే ముందు వార్మ్ మిల్క్ తాగేసి పడుకుంటాను. సో ఇలా నేను డే వైస్‌గా ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నానో మీకు పిక్ పెట్టి తర్వాత నేను ఫాలో అయ్యానా లేదా అనేది మీకు డైలీ అప్డేట్ ఇస్తాను. సో సపోర్ట్ చేయండి. నేనిప్పుడు 7 డేస్‌కి వేసుకున్నాను కదండీ ప్లాన్. అది ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్క పిక్ పెట్టి మీకు ప్రతిరోజు నేను ఫాలో అయ్యానా లేదా అనేది మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ అండి. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు.
అది చాలా హ్యాపీ. కానీ ఎవ్వరు షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. జస్ట్ వ్యూస్ వస్తున్నాయి. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. సో, మీరు నా వీడియోస్‌ని చూసి అలా వెళ్ళిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి, కామెంట్ చేస్తే నాకు చాలా మోటివ్‌గా ఉంటుందండి. కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది నాకు చాలా మోటివ్‌గా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయాలని క్యూరియాసిటీ నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో, మీరు నా వీడియోస్‌ని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి కొందరికి షేర్ చేస్తే నా వ్యూస్ పెరగచ్చు. లైక్ చేయడం వల్ల కూడా నా వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతాయి. సో, ప్లీజ్ నా వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేనేమైనా చేంజెస్ చేయాలి అంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా నేను చేంజ్ చేసుకుంటాను. ఎనీవే నా ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్. నమస్తే.